హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికో. సో హెచ్కే క్లినిక్స్ అనమాట. ఇప్పటి వరకు చాలా తక్కువ టైంలో చాలా మంచి బ్రాండింగ్ని అయితే ఈ హెచ్కే సంస్థ సంపాదించుకుందనే చెప్పాలి. అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా హర్షిత కావచ్చు అండ్ కార్తీక్ కావచ్చు నిలబడ్డారు. బట్ ఇలాంటి ఫేక్ ప్రచారాల వల్ల ఈ హెచ్కే క్లినికే కాదు చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. మరి అసలు ఏంటి, దీని మీద ఎలా యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ అలాగే నెక్స్ట్ వీళ్ళ ప్రొసీజర్స్ ఎలా ఉండబోతాయి, వీటన్నిటిని కూడా హర్షితని అడిగి తెలుసుకుందాం. హర్షిత, హాయ్ అండి. హాయ్. చాలా తక్కువ టైంలో ఇలా నిలబడగలిగారు. అండ్ చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఇప్పుడు ఉమెన్స్ కావచ్చు, చాలామందికి ఎగ్జాంపుల్ మీరు. బట్ హౌ యూ హ్యాండ్లింగ్ దిస్ సిచ్యుయేషన్? ఐ విల్ నాట్ లై, ఇట్స్ బీన్ టఫ్ లాస్ట్ 25 days. సో మేమేమనుకున్నాము అని అంటే, సరే ఏదో వీడియోస్ చేసుకుంటున్నారు, బికాజ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, అంటే ఆన్లైన్లో వస్తూనే ఉంటాయి, వాళ్ళు ఆగిపోతారు అని అనుకున్నాము. బట్ అది ఆగడమే లేదు. సో అందుకని ఈరోజు ఫైనలీ, బికాజ్ మా పేషెంట్స్ అందరిలో కూడా ఒక పానిక్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకని మేము ఈరోజు వచ్చి మా డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళనే చూపిద్దాము, అప్పుడన్నా నమ్ముతారు కదా అన్నట్టు ఇలా ప్రెస్ ముందుకు వచ్చాము. బట్ కొంత సెట్ ఆఫ్ మెంబర్స్ని అయితే వీళ్ళు టార్గెట్ చేశారు. ఫస్ట్ ఒక క్లినిక్ మీద ఇలాగే చేశారు, అది సెట్ అవ్వకపోయేటప్పటికి ఇప్పుడు హెచ్కేకి వచ్చారు అనేది చాలామంది అంటున్నారు. మరి మీరు ఏమంటారు దాన్ని? నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. సో వీళ్ళ ఫైట్ ఏదైతే ఉందో ఐ స్టాండ్ బై ఇట్. ఎవరైతే ఫేక్ డాక్టర్స్ ఉన్నారో, ఐ మీన్ ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము, హెచ్కే స్టాండ్స్ బై దాట్ యాజ్ వెల్. సో మీరు చేసిన ఈ ఫైట్ మొత్తంలో మీరు తీసిన ఎంతమంది పేర్లు తీశారు? ఒక 3 పేర్లు తీశారా? ఒక 2-3 క్లినిక్స్ పేర్లు తీశారు. ఈ కేసు మీకు తెలుసా? ఒక ఆయన కార్డియాలజిస్ట్ కాకుండా కార్డియాలజిస్ట్ అని చెప్పుకొని 7 హార్ట్ సర్జరీస్ చేస్తే అందులో 3 ఫెయిల్ అయిపోయి 3 చనిపోయారు. అప్పుడు తన మీద ఎంక్వైరీ వేస్తే తను అసలు సర్జన్ కాదు అని తెలిసింది. అలాంటి వాటి కేసెస్ గురించి మీరు ఏమైనా మాట్లాడారా ఇప్పటిదాకా? నో. ఎందుకు? ఆ థంబ్నెయిల్స్ పెడితే వ్యూస్ రావు కదా. బట్ ఓన్లీ సెల్ఫ్ ప్రమోటింగే కాకుండా ఒక బ్రాండింగ్ అది డ్యామేజ్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ఆ బ్రాండింగ్ అలా నిలబడాలి అంటే ఎంత కష్టపడితే ఓవర్ నైట్ వచ్చే స్టార్డమ్ కాదు, ఓవర్ నైట్ వచ్చే ది సక్సెస్ కూడా కాదు. మరి ఇలాంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుందాం? డెఫినెట్లీ ఎవరెవరైతే అందరూ వీడియోస్ చేశారో, అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఏంటి వెబ్సైట్లో ఓన్లీ 2 డాక్టర్స్ పేర్లు ఉన్నారు. సో వీళ్ళు 5 క్లినిక్స్ కూడా 2 డాక్టర్ల పేర్ల మీద నడుపుతున్నారు. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకొని బెంగళూరు బ్రాంచ్ అని నెంబర్ కొడితే గూగుల్లో వస్తుంది కదా, కాల్ చేయొచ్చు కదా, ఉన్నారా లేరా? మీరు పబ్లిక్ అవేర్నెస్తో చేశాను అని చెప్తున్నారు. పబ్లిక్ అవేర్నెస్తో చేసే ముందు మినిమం రీసెర్చ్, మినిమం స్టడీ చేయరా? చేయకుండా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ లీగల్ యాక్షన్. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా వెళ్తాము, ఎవరిని వదిలిపెట్టడమే లేదు. ఎందుకంటే మా డాక్టర్స్ అందరినీ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళకి చదువుకోవడానికి 12-13 ఏళ్ళు పట్టింది. అలాంటి వాళ్ళని ఫేక్ డాక్టర్స్ అన్నారు. మా డాక్టర్స్ ఊరుకోరు, మేము ఊరుకోము. ప్రతి ఒక్కరి మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, కార్తీక్ తరపున కావచ్చు, అండ్ అలాగే ఇండస్ట్రీలో కావచ్చు, బిగ్ బాస్, ఇలా అన్నిటి తరపు నుంచి చాలామంది హెచ్కే క్లినిక్ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇది విన్న తర్వాత, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రియాంక వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మీకు చాలా అటాచ్గా ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళు సపోర్ట్ నాకు చాలా ఉంది, అందరి సపోర్ట్ ఉంది టు బీ ఆనెస్ట్. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఐ వాంట్ క్లారిఫై దిస్ థింగ్, జస్ట్ బికాజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అనో లేకపోతే మా మధ్యలో ఏదైనా బాండ్ ఉందనో వాళ్ళు రారు. ఒక యాక్టర్కి, ఒక సెలబ్రిటీకి వాళ్ళ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఫ్రెండ్ అయినా కూడా జస్ట్ నా కోసం వచ్చి వాళ్ళ కెరీర్ని రిస్క్లో పెట్టుకోరు. సో ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేదు, వీళ్ళందరూ మా క్లయింట్స్ అయ్యారు. రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి అలా వస్తూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అలా అయ్యింది. సో వాళ్ళందరూ కూడా నీ వెనకాల మేమున్నాము, నీతో మేమున్నాము, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మేము మాట్లాడతాం, మాకు మంచి రిజల్ట్ ఉంది అని చెప్తున్నారు. ఇలానే కాదు, వేరే నార్మల్ క్లయింట్స్ కూడా, సెలబ్రిటీస్ అని కాదు, నార్మల్ క్లయింట్స్ కూడా నాకు చాలామంది కాల్ చేశారు. నేను వీళ్ళలాగా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి చెప్పలేను, కానీ నేను ఇక్కడ ఇది చేయించుకున్నాను, దిస్ వాజ్ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ, ఐ హ్యావ్ మెసేజెస్, ఐ విల్ షో యూ. సో మీరు నాకు ఒక ఇది ఇచ్చారు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. లైఫ్లో ఒకప్పుడు నేను ఐ వాజ్ అంతే సక్సెస్ఫుల్ కాదు. మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో, అంటే కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఐ విల్ షేర్ దోస్ స్క్రీన్ షాట్స్ యాజ్ వెల్. సో వాళ్ళు కూడా ఉన్నారు. హెచ్కే గురించి ప్రెజెంట్ మనం మళ్ళీ ఏమీ కొత్త బ్రాండింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ కాకపోతే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ తర్వాత హెచ్కే గురించి ఎవరైతే, అంటే కొంతమంది ఆందోళన చెందుతూ ఉంటారు, ఏంటి ఇలా వస్తుంది అని. సో అలాంటి వాళ్ళకి ఏదైనా మీరు ధైర్యం చెప్పే మాట ఒకటి చెప్పాలంటే హెచ్కే తరపున హర్షిత ఏం చెప్తారు? ఈరోజు మేము మా డాక్టర్స్ అందరితోటి కలిసి కూర్చొని మొత్తం ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మేము
ప్రొడ్యూస్ చేశామో హెచ్కేలో ఎటువంటి అన్ఎథికల్ వర్క్ కానీ జరగట్లేదు. వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ డర్మటాలజిస్ట్, బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్. షీఈ్ అ గోల్డ్ మెడలిస్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ అవర్ టీమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై డాక్టర్స్. అంటే ఇంత మంచి వాళ్ళు, ఇంత మంచి టీమ్ని నేను బిల్డ్ చేయగలిగాను అని చెప్పేసి. సో ఈరోజు ఇంత ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నాము అని అంటేనే మా దగ్గర ఏమీ తప్పు లేదు అన్నట్టు. సో ప్లీజ్ మీరు కూడా ఒకసారి రండి. మీకు స్టిల్ డౌట్స్ ఉంటే మీరు రండి, మీరు సర్టిఫికెట్స్ అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే యూ కెన్ గో ఫర్దర్. అండ్ ఏ పరంగానూ కాన్ఫిడెన్స్ డౌన్ కానివ్వద్దు. సో ఇలాగే కంటిన్యూ అవ్వండి. అండ్ మీరు నవ్వుతూ ఉంటమే వాళ్ళకి ఇంకా టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూసారు కదా, ప్రతి సర్టిఫికెట్ కూడా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ యొక్క ట్రస్ట్ని కానీ మనకు చూపిస్తుంది. వాళ్ళ దగ్గర విత్ ప్రూఫ్స్, డాక్టర్స్ దగ్గర నుంచి, నర్సెస్ దగ్గర నుంచి, ఇక్కడ అందిస్తున్న ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటికి కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఉంది. సో మరి ఇంత ఎథికల్గా వాళ్ళు వెళ్తూ అండ్ లీగల్గా కూడా ప్రొసీడింగ్స్ వాళ్ళకి బాగుంటూ, అటు ఐటీ రిటర్న్స్ కావచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, పర్సన్స్ దగ్గర నుంచి, సర్వీస్ అందించే దగ్గర నుంచి అండ్ ఈవెన్ డాక్టర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు సర్టిఫైడ్గా నిలిచిన వాళ్ళే. మరి అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటామని హర్షిత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.